నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా, నిన్ను నమ్మినాను అంతా నీ దయా. నాలాంటి ఒక అమ్మాయి ఒకరోజు దేవుణ్ణి అడిగిందంట, ఆల్రెడీ అంతా రాసి ఉన్నప్పుడు విధిలో ఇంకెందుకు నేను కోరుకోవాలి అని. అప్పుడు దేవుడు అన్నాడంట, ఏమో కొన్ని పేజీల్లో నీ ఇష్టం అని నేను రాసి ఉండొచ్చు కదా అని అన్నాడంట దేవుడు. ఓం నమః శివాయ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో నేను జ్యోతిర్లింగాల్లోని 12వ జ్యోతిర్లింగమైనటువంటి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని మీకు చూపిస్తున్నానండి. అయితే ఈ వీడియోలో నేను గ్రిష్ణేశ్వర్ ఎలా చేరుకోవాలి, గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఎలా చేరుకోవాలి, అక్కడ ఆలయ విశేషాలు ఏమిటి, అక్కడ స్థల పురాణం ఏమిటి, ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు ఎలా చేరుకోవాలి, పూర్తి వివరాలు మీకు అందిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే ఫస్ట్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. షిర్డీ యాత్రలో గ్రిష్ణేశ్వర్ ఎలా సందర్శించాలి, గ్రిష్ణేశ్వర్లో ఎక్కడ స్టే చేయాలి, గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందామండి. నేనైతే పూణే నుంచి ఔరంగాబాద్ గ్రిష్ణేశ్వర్ వెళ్తున్నామండి. మాకు పూణే నుంచి ఈ గ్రిష్ణేశ్వర్ టెంపుల్ 250 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఎవరైనా చేరుకోవాలి అనుకుంటే మనకి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడికి చేరుకోవచ్చు. మనం తెలుగు రాష్ట్రాల నుంచి గ్రిష్ణేశ్వర్ ఎలా చేరుకోవాలో చూద్దామండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే లేదండి. ముందుగా మనం ఔరంగాబాద్ చేరుకోవాలండి. ఔరంగాబాద్ నుంచి గ్రిష్ణేశ్వర్ 30 కిలోమీటర్లు ఉంటుందండి. అయితే ఇప్పుడు ఔరంగాబాద్ పేరుని శ్రీ సంభాజీ నగర్ అని మార్చారండి. కొంచెం మీరు చూసుకోండి. ఇప్పుడైతే ఔరంగాబాద్ పేరుని చేంజ్ చేశారు, అదైతే కొంచెం చూసుకోండి మీరు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఔరంగాబాద్కి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఆ ట్రైన్ డీటెయిల్స్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. అదేవిధంగా ఔరంగాబాద్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంటాయండి. జస్ట్ 1.5 అవర్లో హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ చేరుకోవచ్చు అండి. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి 1 స్టాప్ ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. మీరు ఔరంగాబాద్ చేరుకున్నాక అక్కడి నుంచి లోకల్ బస్సులు ఉంటాయండి. అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ కాబట్టి మీరు లోకల్ బస్సులో మీరు గ్రిష్ణేశ్వర్ అయితే చేరుకోవచ్చు అండి. మీరు ఉండాలి అంటే ఔరంగాబాద్లోనే హోటల్ తీసుకొని స్టే చేయొచ్చు అండి. అక్కడ చాలా మంచి హోటల్స్ కూడా ఉంటాయి. మీకు గ్రిష్ణేశ్వర్లో అయితే హోటల్స్ అన్నీ ఉంటాయండి. మీకు మంచిగా కావాలి అనుకుంటే ఔరంగాబాద్లో స్టే చేయండి. మీరు ఒకవేళ ట్రైన్లో వచ్చిన బస్సులో వచ్చిన ఔరంగాబాద్లోనే మీరు రూమ్ తీసుకోండి. ట్రైన్లో వస్తే రైల్వే స్టేషన్కి సమీపంలోనే రూమ్స్ దొరుకుతాయండి. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి షేర్ ఆటోస్ కూడా ఉంటాయండి. లేదంటే ఆన్లైన్ బుకింగ్ సైట్స్లో కూడా కొంచెం దూరంగా ఉన్న మంచి రేటింగ్ ఉన్న బెస్ట్ ప్రైజ్లో వచ్చినవి మీరు బుక్ చేసుకోండి. అదే మీరు ఓన్ వెహికల్స్ కానీ మీరు వచ్చినట్లయితే గ్రిష్ణేశ్వర ఆలయ సమీపంలో సిద్ధేశ్వర భక్త నివాసం ఒకటి ఉంటుందండి. మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే అక్కడైనా మీరు బుక్ చేసుకోండి. మీకు మంచి రూమ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఔరంగాబాద్లోనే మీరు స్టే చేయండి, బాగుంటుందండి. గుడికి దగ్గరలో అయితే తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి, కానీ మీకు అంత మంచిగా ఉండకపోవచ్చు. అదైతే మీరు చూసుకోండి. అలాగే గ్రిష్ణేశ్వర్ నుంచి ఔరంగాబాద్ చేరుకోవడానికి సాయంత్రం 6 వరకే బస్సెస్ ఉంటాయండి. 6 గంటల తర్వాత ఎప్పుడో ఒక బస్సు ఉంటుందంటండి, కొంచెం తక్కువగా ఉంటుందంట. సో మీరు చూసుకోండి, టైం అయితే చూసుకోండి. ఒకవేళ మీరు ఔరంగాబాద్ నుంచి మీరు గ్రిష్ణేశ్వర్ టెంపుల్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి అనుకుంటే మీరు ఔరంగాబాద్ బస్ స్టేషన్ నుండి వేరూరు వెళ్ళే బస్సు ఎక్కాలండి. సో మీకు 30 కిలోమీటర్స్ ఉంటుంది, చూసుకొని ఎక్కండి. మీకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి, అలాగే ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయండి. ఔరంగాబాద్ నుంచి గ్రిష్ణేశ్వర ఆలయం 30 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 1 అవర్ పడుతుందండి. బస్ టికెట్ కాస్ట్ 45 రూపీస్ ఉంటుంది. ఎల్లోరా వేరూరు వెళ్ళే బస్సు ఎక్కితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. జస్ట్ 5 రూపీస్ డిఫరెన్స్లో ఉంటుంది. షిరిడీ యాత్రలో గ్రిష్ణేశ్వర ఆలయం సందర్శించాలి అనుకుంటే షిరిడీ నుంచి గ్రిష్ణేశ్వర్, ఎల్లోరా కేవ్స్ సందర్శించడానికి టూరిస్ట్ బస్సెస్ ఉంటాయండి. వాళ్ళు ఉదయం షిరిడీలో పికప్ చేసుకొని ఎల్లోరా కేవ్స్, గ్రిష్ణేశ్వర ఆలయం చూపించి రాత్రికి షిరిడీలో మళ్ళీ డ్రాప్ చేసేస్తారండి. ఒకరికి 350 నుంచి 400 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. షిరిడీ ఆలయ సమీపంలోనే బుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయండి. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. గ్రిష్ణేశ్వర ఆలయ మార్గంలో వెళ్ళే వ్యూస్ చాలా బాగుంటాయండి.
పచ్చగా ఉంటుంది, మొత్తం చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో చాలా మీకు చూడడానికి ఇంకొక వీడియో నేను చేస్తానండి ఏమేమి చూడాలి అనేవి. అక్కడ ఫోర్ట్లు కూడా ఉన్నాయండి, దౌలతాబాద్ ఫోర్ట్ అని, ఇలా ఎల్లోరా కేవ్స్ చూడడానికి చాలా ఉన్నాయి. నేను ఇంకొక వీడియో చూస్తాను. ఎవరైనా ఔరంగాబాద్ ప్లాన్ చేయాలనుకుంటే ఏమేమి చూడాలనేది కూడా నా ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. 1 గంట జర్నీ చేశాక బస్సు ఎగ్జాక్ట్గా ఆలయానికి ఆపోజిట్లోనే ఆగుతుందండి. మీరు ముందుగానే చెప్పుకోవాలి, మీరు డ్రైవర్కి గూగుల్ మ్యాప్స్ చెప్పుకోండి. మీరు కండక్టర్ దగ్గరికి వెళ్ళి గుడికి ఎదురుగానే మీకు ఉంటుందండి ఆలయం. ఇప్పుడు చూసారు కదా, ఇదే అనమాట, అక్కడే బస్సు ఆగుతుంది. మీరు అక్కడ ఆగి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చూసారు కదండి, ఇదేనండి టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్ మనకి వే అనమాట. మీరు ఓన్ వెహికల్స్లో వెళ్తే మాత్రం మీరు దీనికి ఆపోజిట్లోనే మీకు పార్కింగ్ ఉంటుందండి. అక్కడ వెహికల్స్ పార్క్ చేసేసి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. దగ్గరే అండి మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, సో అదే టెంపుల్ అనమాట. మీరు ఎక్కువ నడాల్సిన అవసరము లేదండి. ఇక్కడ మీరు ఏవైనా పువ్వులు తీసుకొని చెప్పులు అక్కడే పెట్టేసి వెళ్ళిపోవచ్చు అండి. మీరు చెప్పులు కానీ ఫోన్స్ కానీ వేరేగా ఎక్కడ పెట్టవసరం లేదు. ఫోన్స్ అయితే అలౌ చేస్తున్నారండి. చెప్పులు కూడా అక్కడ మీరు ఏమైనా కొంటే ఆ షాప్స్లో పెట్టేవచ్చు అనమాట. సో దానికైతే వేరేగా ఎక్కడ పెట్టాలి వెళ్ళాలి అలా ఏం లేదండి. సో అదే ఆలయం అనమాట. ఇప్పుడు ఆలయానికి వెళ్తూ మనం స్థల పురాణం తెలుసుకుందామండి. పూర్వం ఈ ప్రాంతాన్ని దేవగర దుర్గం అనేవాళ్ళండి. ఇక్కడ పరమ భక్తుడైనటువంటి సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా ప్రతిరోజు ఆ పరమశివుణ్ణి పూజించినదే పచ్చి గంగను కూడా ముట్టేవారు కాదంట. అయితే వారికి సంతానం లేదు. ఈ నేపథ్యంలో సుదేహ తన చెల్లెలైన గీష్మను భర్తకిచ్చి వివాహం చేయాలని భావిస్తుందంట. దీనికి భర్త అంగీకరించడంట. ఎంత అక్క చెల్లెళ్ళైనా సరే సవతలుగా మారితే ఇబ్బందులు తలెత్తుతాయని భార్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడంట. అయితే సుదేహ వినదు. ఏమి జరిగినా తాము ఇద్దరము అన్యోన్యంగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడమని అని చెప్తుందంట. దీంతో సుధర్ముడు తనకిష్టం లేకపోయినా గీష్మను వివాహం చేసుకుంటాడంట. మొదట్లో ఇద్దరు బాగానే ఉంటారంట. అయితే గీష్మకు సంతానం కలుగుతుందంట. అంతేకాకుండా వారు గొప్ప విద్యావంతుడు అవుతాడంట. దీంతో ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా గీష్మను సుధర్ముడిని పొగుడుతూ ఉంటారంట. దీంతో సుదేహకు ఈర్ష్య కలుగుతుందంట. ఒక రోజున గ్రీష్మ సంతానాన్ని చంపి శివతీర్థంలో పడేస్తుందంట. ఈ విషయం తెలియని గ్రీష్మ తన ఆరాధ్య దైవమైనటువంటి శివుణ్ణి స్తుతించడమే కాకుండా తమకు తీరని అన్యాయం చేశావని నిందిస్తుందంట. దీంతో బోలాశంకరుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమై జరిగిన విషయం మొత్తం కూడా చెప్పి సుదేహను తన త్రినేత్రముతో భస్మం చేయడానికి ఉపక్రమిస్తాడంట. అయితే గీష్మ తన అక్క వల్లే మీకు దర్శన భాగ్యం కలిగిందని, అందువల్ల సుదేహను చంపకుండా వదిలిపెట్టవలసిందని ప్రాధేయపడుతుందంట. భక్తురాలి మాటను మన్నించి శివుడు సుదేహను సంహరించకుండా వదిలిపెట్టేస్తాడంట. అటుపై చనిపోయినటువంటి గ్రీష్మ సంతానాన్ని బతికిస్తాడంట. నిస్వార్థ పరురాలనేటువంటి గ్రీష్మను మరో వరం కోరుకోమని అడుగుతాడంట. అప్పుడు తన పేరుపై ఇక్కడ కలియుగాంతం వరకు మీరు కొలువై ఉండాలని కోరుకుంటుందంట. దీంతో పరమశివుడు ఇక్కడ స్వయంభూగా వెలుస్తాడంట. అప్పటి నుంచి పరమశివుడిని గశమేశుడని పిలిచేవారంట. కాలక్రమంలో గశమేశ్వరుడు కాస్త కృష్ణేశ్వరుడుగా మారిందంట. ఇది ఆలయ ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళినప్పుడైతే ఫోన్స్ ఎక్కువ జనాలు లేరండి, అందుకని ఫోన్స్ అవి అలౌ చేశారండి. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు అది రద్దీ టైం అయితే అలౌ చేయకపోతే ఇక్కడ ఎంట్రన్స్ పక్కనే లాకర్స్ అవి ఉన్నాయండి ఫోన్స్ పెట్టుకోవడానికి. అక్కడైతే మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ టెంపుల్ కొన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు లైన్లో చూస్తే రాశారు 11:30 to మీకు హారతి ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ ఒక టైం ఉంటుందండి. ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ to 45 minutes ఇక్కడ టైమింగ్స్ చూసుకోవచ్చు. అక్కడైతే హారతి టైంలో లైన్లో అయితే దర్శనం కోసం స్టాప్ చేస్తారండి. ఒక 1 hour to 45 minutes హారతి టైంలో ఆ టైమ్స్ చూసుకొని మీరు వెళ్ళండి. 11:30కి అయితే ఉందండి. 11:30 to 12:15 అనుకుంటా. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటే వస్తుంది. ఆ టైంలో ఆపుతారు, మళ్ళీ సాయంత్రం కూడా ఆపుతారు. ఆ టైంలో మీరు చూసుకొని వెళ్ళండి. కానీ పెద్దగా టైం పట్టదండి. సో క్యూ లైన్స్ ఎక్కువగానే ఉన్నాయి కానీ తొందరగానే అయిపోతుందన్నమాట. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉందండి. అదేంటంటే పూర్వం ఈ ప్రాంతాన్ని కావికావనం అని పిలిచేవారంట. ఒకరోజు శివుడు పార్వతీదేవి వనములో ఏకాంతంగా విహరిస్తున్న సమయంలో పార్వతీదేవికి దాహం
దాహం వేసిందంట. ఆ సమయంలో శివుడు పాతాళం నుంచి గంగను బయటికి తీసుకువచ్చి ఆమె దాహాన్ని తీర్చాడంట. గంగ బయటికి ఉబ్బుకు వచ్చిన చోటునే ప్రస్తుతం శివగంగా తీర్థంగా పేర్కొంటారు. ఇక పార్వతీదేవి తన నుదుటిన అలంకరించుకోవడానికి శివగంగా తీర్థంలోని నీటిని ఒక చేతిలో తీసుకొని మరో చేతిలో కుంకుమను తీసుకొని రెండింటినీ కలుపుతుందంట. అప్పుడు తన చేతిలో కుంకుమతో శివలింగం తయారైందంట. ఆ లింగం నుంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి ఉద్భవించగా పార్వతీమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి లోక కళ్యాణం కోసం ఇక్కడ ప్రతిష్ఠించిందంట. పార్వతీదేవి చేతి ఘర్షణ నుంచి శివలింగం ఏర్పడింది కాబట్టి ఘర్షణేశ్వర అని పిలిచేవారంట. తర్వాతి కాలంలో అది కృష్ణేశ్వర్గా మారిందంట. అదేవిధంగా కుంకుమేశ్వరుడని కుసుమేశ్వరుడని కూడా పిలిచేవారంట. 13వ శతాబ్దం చివరిలో ఢిల్లీ సుల్తాన్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు అని ఛత్రపతి శివాజీ తాతగారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. మొఘల్ మరాఠా యుద్ధంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారంట. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించారంట. ఈ ఆలయమే కాదు, కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ జ్యోతిర్లింగం, గయా విష్ణుపాల ఆలయం, ఇలా ఎన్నో ఆలయాలను అహల్యాబాయి గారు పునర్నిర్మించారంట. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇదేనండి. ఇక్కడ హారతి కూడా అవుతుంది. మేము వెళ్ళినప్పుడైతే చాలా బాగుంది, హారతి అయింది. మేము హారతికి ముందే మా దర్శనాన్ని మేము ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడైతే హారతి అవుతుంది, మీరు కూడా వినండి. హారతి అయ్యేదాకా వెయిట్ చేసి హారతి అయిన తర్వాత మీరు దర్శనం చేసుకోండి. సో హారతి అంతసేపు కొద్దిసేపు మీరు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ తర్వాత ఏం చేస్తారంటే, మీకు టైమే తెలియదండి, వెయిట్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, హారతి అడ్వాంటేజ్ ఏంటంటే హారతి కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి స్పర్శ దర్శనం ఎలా చేస్తారండి. ఇంకొక విషయం ఏంటంటే, స్వామివారిని తాకి దర్శనం చేసుకోవాలంటే లోపలికి వెళ్ళే మగవాళ్ళు పైన షర్ట్ అండ్ బనియన్ తీసేయాలండి. ఇక్కడ దర్శనం వెళ్ళేటప్పుడు కొంతమంది సైడ్ నుండి కూడా తీసుకువెళ్తారు. వాళ్ళు కొంత మనీ ఛార్జ్ చేస్తారండి. 200 నుండి 300 per person తీసుకుంటారండి. సైడ్ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళు దర్శనం చేయిస్తారండి. మీకు ఒకవేళ అలా ఉంటే ట్రై చేయండి. స్పర్శ దర్శనం కావాలంటే మాత్రం హారతి వరకు వెయిట్ చేయండి. హారతి అయ్యాక స్పర్శ దర్శనం దొరుకుతుందండి. మాకైతే దర్శనం మామూలుగా హారతికి ముందే అయిపోయింది. మాకు ఒక 1 అవర్ 45 minutes 1 అవర్లో అయిపోయిందండి మాకు. సో ఇదైతే ఎగ్జిట్ అనమాట. ఇలా చేసుకొని బయటకు వచ్చేయడమే. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.